నమస్తే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాజీ ఆర్మీ చీఫ్ సంబంధించిన ఒక బుక్ అంశాన్ని ప్రస్తావించారు. ఆ ప్రస్తావించిన వెంటనే ఇటు కేంద్ర మంత్రులు, స్పీకర్తో పాటు అందరూ కూడా పెద్ద ఎత్తున దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాగే విపక్షాలు కూడా ఈ అంశంపై మాట్లాడాలని కూడా చెప్పారు. ఆ బుక్లో ఏముంది, మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం రాసిన బుక్ను ఎందుకు విడుదల చేయకుండా ఆపుతున్నారు, అసలు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో నిజముందా, జరుగుతున్న చర్చలో మరి జాతీయ సమగ్రతకు ఏమైనా నష్టం జరుగుతుందా, చాలా అంశాలు కూడా వస్తున్నాయి. ముందుగా ఈ అంశాలపై అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ అలాగే ప్రొఫెసర్ గోల రమేష్ గారు ఉన్నారు. వారి యొక్క వర్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ముందుగా రాహుల్ గాంధీ మాట్లాడిన ఆ పుస్తకం ఏంటి, ఆ మాజీ ఆర్మీ చీఫ్ ఎవరు, ఎందుకు ఆ పుస్తకాన్ని విడుదల చేయకుండా ఆపుతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనేది ఆ బుక్ పేరు సతీష్. అది రాసింది ఎంఎం నరవణే. ఆయన 2020 ఆ కాలంలో ఆయన ఆర్మీ చీఫ్గా ఉన్నాడు. ఓకే. ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి రిటైర్ అయిపోయిన తర్వాత ఈ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అని చెప్పి బుక్ రాశాడు. రాసిన తర్వాత దాన్ని నేను రిలీజ్ చేస్తాను రా బాబు అని అంటే ఈ రక్షణ శాఖ ఏదైతే డిఫెన్స్ మినిస్ట్రీ ఉందో, నో ఇది కొన్ని వార్కి సంబంధించి తర్వాత ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సమీక్షించిన తర్వాతనే మేము క్లియరెన్స్ ఇస్తాము అని చెప్పి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. సరే, పెట్టుకున్న వాళ్ళు సమీక్షించాలా, వాళ్ళ అబ్జెక్షన్స్ ఏవైనా ఉంటే చెప్పాలా, రిలీజ్ చేయాలా. ఇప్పటికి 1.5 year అయింది. దాన్ని సమీక్షిస్తున్నామని ఇప్పటిదాకా బయటకు తీసుకురాలే. ఈలోపు ఏం జరిగింది, కారవాన్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ అందులో ఉన్నటువంటి కంటెంట్ని పబ్లిష్ చేసింది. వాళ్ళు పబ్లిష్ చేసింది ఏంటి అని అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే కైలాష్ పర్వత శ్రేణులు ఉంటాయి. కైలాష్ రేంజ్ అంటే తూర్పు లద్దాఖ్ అని ఉంటుంది కదా మనకి. ఏది అంటే ఇటువైపు అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఇటు ఉంటుంది ఇండియా మ్యాప్కి. ఇటువైపు మనకు హిమాలయాసు, లద్దాఖ్ ప్రాంతం అది ఉంటుంది. ఆ కైలాష్ పర్వత శ్రేణుల దగ్గర రేచిన్లా అనేటువంటి ఒక సెన్సిటివ్ ఏరియా ఉంటుంది. అదేంటంటే దాన్ని మనం వాస్తవాధీన రేఖ అని అంటాం. మనము లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు, LAC అంటారు. సో అక్కడ అది చాలా సెన్సిటివ్ ఏరియా. ఎందుకు అనంటే మీరు చూడండి, ఇండియా మ్యాప్ ఎలా ఉంటుంది, ఇలా వచ్చి ఇలా సన్నగా పోయి తర్వాత మనకి అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, సిక్కిము ఇవన్నీ ఉంటాయి. ఆ మధ్యలో ఉన్నటువంటి బెల్ట్ ఏదైతే ఉందో అది చాలా సెన్సిటివ్ ఏరియా. 20 నుంచి 25 కిలోమీటర్ల స్ట్రెచ్ తోటి ఉంటుంది, విడ్త్ తోటి ఉంటుంది. దాన్ని కానీ ఆక్యుపై చేస్తే చైనా, డ్రాగన్ కంట్రీ, ఇటు ఇండియాకి అటు నార్త్ ఈస్టర్న్ ఇండియాకి సపరేట్ అయిపోతుంది, మొత్తం బ్లాక్ అయిపోతుంది. అంత సెన్సిటివ్ ఏరియా అది. ఆ ఏరియా దగ్గర నరవణే చెప్పింది ఏంటి అని అంటే ఆయన బుక్లో కారవాన్ చెప్పిన దాని ప్రకారము ఆల్రెడీ మనకు తెలుసు ఈ గాల్వాన్ ఇన్సిడెంట్ ఈ ప్రాంతానికి సంబంధించే పెద్ద గొడవలు అవుతున్నాయి. వాళ్ళు ఏదో రోడ్లు, డ్రాగన్ కంట్రీ అక్కడ రోడ్లన్నీ విస్తరించి వాళ్ళ మిలిటరీ ఈజీగా అటాక్ చేసే విధంగా, ఎందుకంటే ఈ ఏరియా చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి అటాక్ చేసే విధంగా వాళ్ళు రోడ్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే గొడవలు అయ్యాయి. సో గొడవలు అయ్యి జూన్ 2020 జూన్ 15-16 తారీఖుల్లో నాకు తెలిసి 20 మంది మన సోల్జర్స్ చనిపోయారు. అటువైపు ఎంతమంది చనిపోయారు అనేది కన్ఫర్మ్ చేయలేదు. చైనా ఏదో 4 అని చెప్పి అని అన్నారు. ఆ తర్వాత అది క్లియర్గా మన వాళ్ళేమో ఎక్కువ అంటారు. ఈ గొడవ ఎప్పుడు జరిగేదే, మా దగ్గర ఎంతమంది చచ్చిపోయారు, మీ దగ్గర అంతకంటే ఎక్కువ మంది చచ్చిపోయారు, పెద్ద ఇష్యూనే. 20 మంది చచ్చిపోయారు అంటే అర్థమైంది 2020 జూన్ నుంచే మనకి డ్రాగన్ కంట్రీ తోటి గొడవలు అవుతున్నాయి, ఎస్కలేషన్స్ ఫుల్గా ఉన్నాయి. ఆ గొడవ అలా నడుస్తూనే ఉంది. అంటే దాని మీద మనకు ఆల్రెడీ ఒక స్టాండ్ ఉండాలిగా. చైనా ఈ విధంగా మొత్తం చొచ్చుకొని వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఏ రకమైనటువంటి దౌత్య ప్రయత్నాలు చేయాలి, మిలిటరీ యాక్షన్ ఎలాగా ఉండాలి, ఒకవేళ చైనా పాకిస్తాన్ కలిస్తే ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, అమెరికా వాడు మధ్యలో ఇంటర్వ్యూన్ అయితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక క్లియర్ స్టాండ్ ఉండాలి. అదేవిధంగా అదే టైంలో 2020 అంటే మీకు తెలుసు కరోనా ఉధృతంగా నడుస్తుంది. సో దిగుమతులు, ఎగుమతులు అన్నీ సీజ్ అయిపోయినాయి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది.
అలాంటి పరిస్థితుల్లో ఆగస్టు 31వ తారీఖు రాత్రి 8:15కి ఈ నరవణి ఆర్మీ చీఫ్కి ఒక ఫోన్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఎవరైతే ఈ నార్థర్న్ రీజియన్కి లెఫ్టినెంట్ జనరల్గా ఉంటాడో ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమని వచ్చింది? సార్, ఈ రేచిన్లా అనేటువంటి ప్రాంతం, ఈ కైలాష్ పర్వత శ్రేణుల దగ్గర ఉన్నటువంటి ఆ ఏరియాకి కరెక్ట్గా కిలోమీటర్ దూరంకి 4 యుద్ధ ట్యాంకులు, అదేవిధంగా చాలామంది సైనికులు, చైనాకు సంబంధించినటువంటి వాళ్ళు కిలోమీటర్ రేంజ్కి వచ్చేసారు సార్. సో వీళ్ళ మీద అటాక్ చేయకపోతే మనమంతా వీ విల్ బి అండర్ గ్రేట్ థ్రెట్. ఎందుకంటే అదంతా సెన్సిటివ్ ఏరియా, చెప్పాను కదా, 20 కిలోమీటర్ల స్ట్రెచ్. దాన్ని ఆక్యుపై చేసేస్తే మనకి నార్త్ ఈస్టర్న్ పార్ట్కి మనకి కనెక్టివిటీనే పోతుంది. సో అలాంటి సెన్సిటివ్ ఏరియాలో ఇట్లా వచ్చేసారు, ఏం చేయాలి సార్ ఇప్పుడు, మీరు మాకు డిసిషన్ ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ జనరల్ ఈయన ఎంఎం నరవణేకి ఫోన్ చేశారు, ఆర్మీ చీఫ్కి. ఫోన్ చేస్తే ఈయన వెంటనే 8:15 రాత్రి వెంటనే రాజ్నాథ్ సింగ్ గారికి ఫోన్ చేశారు. రాజ్నాథ్ సింగ్ గారికి విషయం చెప్పారు. అదేవిధంగా అప్పుడున్నటువంటి ఫారిన్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కి ఫోన్ చేశారు. అదే కాకుండా జాతీయ భద్రతా సలహాదారు ఉంటాడు అజిత్ దోవల్, ఆయనకు ఫోన్ చేశాడు. ఆయన అదేవిధంగా ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అని ఉంటాడు బిపిన్ రావత్ అని, ఈ నలుగురికి ఫోన్ చేశారండి. ఫోన్ చేసి మమ్మల్ని ఏం చేయమంటారు. ఎందుకు అలా ఫోన్ చేయాల్సి వచ్చింది అని అంటే, ఎప్పుడైతే ఈ గాల్వాన్ ఇన్సిడెంట్ జరిగిందో జూన్ 15-16 తారీఖులలో, అప్పుడు 20 మంది చనిపోయారన్నాను కదా, అప్పుడు క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఇది చాలా దౌత్యపరంగాను అదేవిధంగా భద్రతాపరంగాను చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మీరు ఏ రకమైనటువంటి మిలిటరీ యాక్షన్ తీసుకోవాలి అన్నా మీరు తీసుకోవడానికి లేదు, ఇన్ఈవైటబుల్గా మీరు కేంద్రాన్ని సంప్రదించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి మా ఆదేశాలకు అనుగుణంగానే మీరు ముందుకెళ్ళాలి అని క్లియర్గా ముందే ఈ గాల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పెట్టున్నారు. ఇక దాంతో వీళ్ళు యాక్షన్ తీసుకోలేరు కదా. వీళ్ళు మన వాళ్ళు నిజంగా సోల్జర్స్, మన ఇండియన్ ఆర్మీ చాలా గ్రేట్, వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, లెఫ్టినెంట్ సార్ వీఆర్ రెడీ, ఇమీడియట్గా వార్ డిక్లేర్ చేసి మేము ఫైట్ చేస్తాము, మన వాళ్ళంతా రెడీగా ఉన్నారు అని చెప్పాడు ఆయన. కానీ వార్ చేయమని చెప్పడానికి ఈయన దగ్గర పవర్స్ లేవు, నరవణే దగ్గర. సో 8:15కి ఫోన్ చేశాడండి, రెస్పాన్స్ లేదు. మళ్ళీ 9:10కి మళ్ళీ ఫోన్ చేశాడు, రెస్పాన్స్ లేదు. చివరికి ఇట్లా 2-3 సార్లు అందరితోటి మాట్లాడిన తర్వాత ఈయన ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, నరవణే గారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి, వారుకు సంబంధించినటువంటి నిర్ణయం కాబట్టి నరేంద్ర మోడీ గారు నాకు ఫోన్ చేస్తారు, ఇంత పెద్ద ఇష్యూ కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తా కూర్చున్నాడు. కరెక్ట్గా 10:30కి జరిగింది. ఎప్పుడు ఫస్ట్ ఫోన్ కాల్ 8:15కి, కిలోమీటర్ దూరంలో ఉన్నారని చెప్పారు, 1 కిలోమీటర్. 9:15కి మళ్ళీ ఆ లెఫ్టినెంట్ జనరల్ ఫోన్ చేసి నరవణేకి 500 మీటర్స్కి వచ్చేసారు సార్. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే, అందులో ఉన్నటువంటి చైనా ఆర్మీ కమాండర్ ఒకడు మమ్మల్ని మిస్గైడ్ చేశాడు, మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా అక్కడ అనౌన్స్మెంట్స్ చేశారు. దాంతో మేము ఊపిరి పీల్చుకున్నాం. కానీ తీరా తెలిసింది ఏంటంటే, అదంతా రాంగ్గా మమ్మల్ని మిస్గైడ్ చేయడానికి చేశారు. సో ఇప్పుడు 500 మీటర్స్ దగ్గరకు వచ్చేసారు సార్ అని చెప్పి 9:30 ఆ ప్రాంతంలో లెఫ్టినెంట్ జనరల్ చెప్పాడు. 10:30కి ఇన్నిసార్లు ప్రయత్నాలు చేసిన తర్వాత ఈ నలుగురితోటి 10:30కి నరవణేకి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమని? జో ఉచిత్ సమజో ఓ కరో, అంటే నీకు ఏది మంచిదనిపిస్తే ఆ పని చెయ్యని చెప్పి. ఇప్పుడు అదేంటి సామాన్యమైనటువంటి నిర్ణయం కాదు, యుద్ధం మొదలు పెడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి, పాకిస్తాను చైనా కలిస్తే ఎలా ఉంటుంది, మనకు అది కరోనా టైంలో మనకు ఏ కంట్రీ సపోర్ట్ చేస్తుంది, యుద్ధాన్ని ఎలా కంటిన్యూ చేయాలి, మరి ఈ యుద్ధాన్ని యుద్ధం కోసం నిర్ణయం తీసుకోకుండా జనరల్గా ఏమీ ఆలోచిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాతోటి దౌత్య సంబంధాలు లేకపోతే వేరే కంట్రీస్ ద్వారా అయినా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరవేసి ఇట్లా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, పరిస్థితులు ఇట్లా కరోనా ఇట్లా పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి దౌత్యపరంగా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అట్లా అవ్వకపోతే క్లియర్గా ఒక డెసిషన్ నిర్ణయం ఇవ్వాలి. సో గవర్నమెంటు యుద్ధానికి సంబంధించినటువంటి దౌత్యపరంగా, సామాజికంగా, అదేవిధంగా ఈ ఎకనామికల్గా చాలా సెన్సిటివ్ ఇష్యూ మీద నిర్ణయం తీసుకోకుండా జో ఉచిత్ సోచో ఓ కరో అని అంటే ఆయన ఆశ్చర్యపోయాడట. నరవణే గారు కారవాన్ రాసిన మ్యాగజైన్ రాసిన దాని ప్రకారం ఆశ్చర్యపోయి ఏంటిది ఇంత ఘోరంగా అని చెప్పి ఆయన ఏదో అప్పటికప్పుడు ఏదో
డెసిషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకి ఎక్కడా కూడా పబ్లిష్ చేయలే. సో ఇంత ఇండెసిసివ్నెస్ మీరు 1971 బంగ్లాదేశ్ విమోచనప్పుడు ఈ వార్ కానీ, లేకపోతే 1999లో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా ఈ కార్గిల్ వార్కు సంబంధించి ఒక క్యాబినెట్ కమిటీ ఉండేది సెక్యూరిటీ మీద, భద్రత మీద. సో దాంట్లో అందరూ వాజ్పేయి గారు కూర్చొని మొత్తం అంతా పరిస్థితిని సమీక్షించి ఎప్పటికప్పుడు ప్రైమ్ మినిస్టరే డెసిషన్స్ ఇచ్చేటోడు. అంత పకడ్బందీగా జరిగింది. ఈవెన్ ఇందిరాగాంధీ 1971లో కూడా చాలా ఎప్పుడు మినిట్ అవర్లీ డెసిషన్స్ ఆమె ఇచ్చేవాళ్ళు. ఎలా ప్రయత్నించండి, ఇలా వెళ్ళండి, ఇలా చేయండి అని చెప్పి. సో మరి నరేంద్ర మోడీకి ఏమైంది అనేటువంటిది ఒక బిగ్ క్వశ్చన్. సరే, ఇప్పుడు నాయకుడు అనేటోడు నీకు ఫుల్ టైం ఇచ్చి నిర్ణయాలు తీసుకోమనంటే ఎవడైనా తీసుకుంటాడు. ఇప్పుడు డోక్లామా అనేటువంటి ఇన్సిడెంట్ జరిగిందండి 2017లో. అదేంటి డోక్లామా అనేది? ఒక రోడ్డుని ఏది మనకి అక్కడ భూటాన్కి, ఇండియాకి, చైనాకి ట్రై సరిహద్దు అంటారు, మూడింటికి కలిపినటువంటి ఒక సరిహద్దు ప్రాంతం. ఆ సరిహద్దు ప్రాంతం దగ్గర దాన్ని కానీ ఆక్యుపై చేస్తే, ఆ డోక్లామా అనేటువంటి ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తే అది చాలా క్రూషియల్ పాయింట్ అనమాట. ఇండియాకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. భూటాన్కి సంబంధించినటువంటి ప్రాంతం అది. ఒక సైడు భూటాన్ మాదంటోంది, ఒకవైపు చైనా మాదంటోంది. మనం మనది అని డోక్లామాని అనకపోయినా అది వెరీ క్రిటికల్ పాయింట్. సో దాన్ని చైనా టేక్ ఓవర్ చేస్తే మనకు చాలా ఇబ్బంది. అక్కడ ఒక పెద్ద రోడ్డుని కన్స్ట్రక్ట్ చేయడం మొదలుపెట్టింది 2017లో. చేస్తే అప్పటికప్పుడు మన నరేంద్ర మోడీని అప్పుడు ప్రైమ్ మినిస్టర్, అప్పటికప్పుడు మన వాళ్ళంతా కూడా సమావేశమై దాని మీద నిర్ణయం తీసుకుని ఎఫెక్టివ్గా కాంబాట్ చేశారు డ్రాగన్ మిలిటరీని. చేస్తే దెబ్బకి చాలా భీకరమైనటువంటి ఘర్షణలు జరిగాయి 2017లో. దెబ్బకి ఆ రోడ్ కన్స్ట్రక్షన్ ఆపేశారు, వెనక్కి వెళ్ళిపోయారు, ముందు యథాతథ స్థితి ఉండేటట్లుగా చేశారు. అప్పుడేంటి ఆల్మోస్ట్ 73 రోజుల ఎపిసోడ్ ఇది. సో టైం ఉన్నప్పుడు నిర్ణయాలు బాగానే తీసుకున్నారు. మరి నాయకుడు అంటే టైం ఉన్నప్పుడు టైం ఇచ్చి నిదానంగా ఆలోచించి తీసుకుంటే ఎవడైనా తీసుకుంటాడు. ఇదేంటి స్పాట్ డెసిషన్ తీసుకోవాలి. 8:15కి ఫోన్ చేశారు, 10:30 వరకు నీ దగ్గర నుంచి ఫోనే లేదు. నీకేది కానీ అనిపిస్తే అది తీసుకుంటే రేపు పొద్దున్న ఏదైనా జరగరానిది జరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? నరవణే తీసుకున్నాడు, మాకు సంబంధం లేదని చెప్పి బయటపడవచ్చు అనేటువంటి ఆలోచన ఇలాంటి స్పెక్యులేషన్స్కి దారితీస్తుంది కదా. సో ఈ రకంగా నిర్ణయం తీసుకోకుండా ఇండెసిసివ్నెస్ అంటారు, లేదంటే నిర్ణయాన్ని పోస్ట్ పోన్ చేయడం, ఈ విధంగా చేయడం అయితే సరే రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారా, ఇంకొకరు విమర్శిస్తున్నారా అనేది కాదు. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఈ రకంగా నిర్ణయాలు త్వరితగతిన తీసుకొని కరెక్ట్గా గైడ్ చేయకుండా చేయడం అనేది మాత్రం డెఫినెట్గా ఇది ఖండించాల్సినటువంటి విషయం. సార్, ఇదే సందర్భంలో మీరు అన్నట్టు సరైన సమయంలో ఇన్ టైంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, సున్నితమైన టైంలో ఇంకా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈ సందర్భంలో మీకు నచ్చింది చేయండి అనే సందర్భాన్ని కేంద్రము ఆర్మీకి చెప్పేదానికి వెనుక ఏ కారణమై ఉంటుంది? ఇండెసిసివ్నెస్సే ఏం కారణమై ఉంటుంది? నిర్ణయం ఏం తీసుకోవాలో తెలియక. ఇప్పుడు అమెరికాకు ఫోన్ చేసి మీరు వాళ్ళకి చెప్పండి అని అంటే ఆ విషయం తెలిసింది అనుకోండి, పరువు పోతుంది. సరే లేదు నువ్వు వార్ స్టార్ట్ చేయని అన్నారు అనుకోండి, అసలు ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైపోయింది ఇండియాకి. అది కరోనా టైం. సో ఎగుమతులు లేవు, దిగుమతులు లేవు, అంత స్టాండ్ స్టిల్లో ఉంది. అలా ఆ టైంలో యుద్ధం చేయమని చెప్పలేడు. సో అది చెప్పలేక ఇది చెప్పలేక సైలెంట్గా ఉన్నాడు. నీకేదనిపిస్తే అది చెయ్యని. అది చాలా తీవ్రమైనటువంటి అంశం. ప్రైమ్ మినిస్టర్ అనేటోడు అలాంటి టైంలో తీసుకోవడానికే అంత అత్యుత్తమమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టేది. సో ఆ విధంగా చేయకపోవడం అనేది మాత్రం అది చాలా బాధపడాల్సినటువంటి విషయం. అదేవిధంగా జాతీయ భద్రతకు, దేశ సమగ్రతకు, దౌత్యపరమైనటువంటి సున్నితమైనటువంటి అంశాల పట్ల టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి అప్పటికప్పుడు అందరితో కన్సల్ట్ అయ్యి డెసిషన్ వెంటనే ఇచ్చేసేయాల్సింది. అలా జరగకపోవడం అనేది సరే విపక్షాలు అభ్యంతరాలు చెప్తున్నారు, విమర్శిస్తున్నారు అని అంటే డెఫినెట్గా చేస్తారు. ఎవరైనా నార్మల్ ప్రజలకు కూడా అదే అర్థమవుతుంది కదా. సో ఇది మాత్రం గ్రహించాల్సినటువంటి విషయం. మీరు ఒక పదాన్ని వాడారు సార్, జాతీయ సమగ్రత భద్రత అంశం. అయితే ఇప్పుడు ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీపై ఎక్కుపెట్టింది. ఒక జాతీయ రక్షణ సంబంధించిన వ్యవహారం ఇది. అంతర్గత వ్యవహారాన్ని ఈరోజు బయట పెట్టి
ఈరోజు అంతర్జాతీయ వేదికల దగ్గర మన దేశం సంబంధించిన అంశాలని ఎలా ప్రస్తావిస్తారని కూడా వరుసగా కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తారు. ఆ విమర్శలు ఎట్లా చూస్తారు? అంటే రాహుల్ గాంధీ విమర్శించకపోతే క్యారవాన్ మ్యాగజైన్ ఎవరు చదవరండి? ఇప్పుడు క్యారవాన్ మ్యాగజైన్లో వచ్చిందంటే అది ఆటోమేటిక్గా ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియానో, హిందూనో డెఫినెట్గా నెక్స్ట్ డే రాస్తాయి కదా, దేశం అంతా తెలుస్తుంది కదా. అంటే కేవలం రాహుల్ గాంధీకే తెలుసు ఈ సీక్రెట్ కాబట్టి రాహుల్ గాంధీ చెప్పకుండా ఉండాలా, దేశ సమగ్రతకు సంబంధించింది కాబట్టి, ఆయన దేశభక్తుడు కాదు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు అనడానికి రాహుల్ గాంధీ ఒకటే కాదు కదా చదివేది. క్యారవాన్ మ్యాగజైన్ బయట పెట్టింది, అది బయట పెట్టినప్పుడు అందరికీ తెలుస్తుంది. ప్లస్ జాతీయ భద్రత ఇట్లాంటివన్నీ బయట పెట్టకూడదు, ఇదంతా బయట పెట్టకూడదు అని అంటే నువ్వు పార్లమెంట్లో బయట పెట్టకపోతే జనాలంతా ఇప్పుడు ఇది నవడేస్ ఇంటర్నెట్ యుగం, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. నువ్వు దాచిపెడితే దాగుతుందా ఇది? అదేవిధంగా ఇంకా పబ్లిష్ కాలేదు కదా, పబ్లిష్ కాక మునిపే మీరు ఎలా మాట్లాడతారు? అరే పబ్లిష్ కాకపోవడానికి రీజన్ ఎవరు? నువ్వే రీజను. 1.5 year నుంచి నువ్వు దాన్ని సమీక్షించాలనేటువంటి 1.5 years సమీక్షిస్తారా ఎవరైనా? అరే నీకు ఏదైనా అబ్జెక్షనబుల్ ఇష్యూస్, దేశ సమగ్రతకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని తీసేసి కొన్ని తెలియాల్సిన నిజాలకు ప్రజలకు తెలియాలి. ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ అండి. డెమోక్రసీలో ఎవ్రీబడి ఈజ్ ఎంటైటిల్ టు నో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ అన్లెస్ ఇట్ ఈస్ మోర్ థ్రెట్ టు ది నేషనల్ సెక్యూరిటీ. ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంది. సో ఏదో విపక్షాలు విమర్శించాయి అని నేను చెప్పట్లే, సామాన్య ప్రజలందరూ కూడా ఇదే అనుకుంటారు ఖచ్చితంగా. ఒక ఆర్మీ చీఫ్ అంటే మాటలు కాదు కదా. ఇండియాలో మనకి ప్రపంచంలో వన్ ఆఫ్ ది మేజర్ ఆర్మీ మంది. అట్లాంటి ఆర్మీ చీఫ్ నేను ఇండెసివ్నెస్ వల్ల నేను ఇబ్బందులు పడ్డాను రా బాబు అని అంటే ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. క్యారవాన్లో ఇంకొక మాట కూడా రాశారు. ఈ అగ్నిపథ్ స్కీమ్ వచ్చినప్పుడు ఈ రైట్లీ టోల్డ్, అగ్నిపథ్ స్కీమ్ వచ్చినప్పుడు 75% ట్రైనింగ్ ఇస్తారు కదా, ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళల్లో 75% తీసుకోండి అని చెప్పి మేము రికమెండ్ చేసాము. పాపం ట్రైనింగ్ అంతా చేసి వాళ్ళు అందులో ఓన్లీ 25% తీసుకుంటామని చెప్పినారు ఉద్యోగంలోకి. ఆ తీసుకున్న 25% కూడా ఏంటి 20,000 జీతం ఇస్తామని ప్రపోజ్ చేశారు. మేము ఏదో ప్రెషర్ తీసుకొచ్చి ఇంత దారుణం, దినసరి వేతనం కూడా 20,000 కంటే ఎక్కువే ఉంది కదా, 20,000 ఇవ్వడం ఏంది, దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే వాళ్ళకే అని మేము గొడవ చేస్తే 30,000 చేశారు అని చెప్పాడు ఆయన, నరవణే గారు. సో ఇదంతా కూడా ఈ పాలిటిక్స్ ఇవన్నీ కూడా దేశ సమగ్రతకు సంబంధించిన వాటిల్లో ఒక రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఒక రకమైన స్లగ్గిష్నెస్, అంటే ఏమీ నిరుత్సాహంతో లేకపోతే నిర్లిప్తంగా ఉండడం అనేది మాత్రం క్షమించరానటువంటి విషయం సతీష్. దీన్ని మనందరం ఖండించాలా. మన దేశ సమగ్రతకు సంబంధించినటువంటి ఏదైనా అవసరమైతే మనం ప్రతిపక్షాలను కూడా ఇన్వాల్వ్ చేసి, అరే కరోనా టైంలో చైనా ఈ విధంగా వస్తుంది, సెన్సిటివ్ ఏరియా మీద వార్ డిక్లేర్ చేయబోతుంది, ఏం చేద్దాము అనేది కూడా డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవాల్సింది అనేది నా అభిప్రాయం సతీష్. ఒకవైపు చైనా మెల్లమెల్లగా ఇటు దగ్గరికి వస్తుంది. ఈరోజు చైనాని చూసి అమెరికా భయపడే పరిస్థితి వచ్చింది. మరోవైపు అమెరికా కూడా ఇప్పుడు భారత్పై సుంకాలు విధిస్తూ ఒక రకమైన టార్గెట్ చేస్తుంది. మరోవైపు పీఓకే అంశము, ఇటు బంగ్లాదేశ్ అంశము, ఇటు శ్రీలంక అంశం ఎక్కడిదక్కడ మొత్తం ఆగిపోయింది. ఇలాంటి సందర్భాల్లో భారత ప్రభుత్వము సరిహద్దు విషయాల్లో కానీ దౌత్యపరంగా ఎట్లా అడుగులేస్తే సుస్థిరంగా ఉంటుంది, ఏ రకంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది? ఇప్పుడు ఇండియా నిజంగా మనము ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ ఒక్క విషయాన్ని పక్కన పెడితే సెంట్రల్ గవర్నమెంట్ ఫాలో అవుతున్నటువంటి పాలసీ మంచిదే సతీష్. 100% మన ఇండియా ఈరోజు దూసుకుపోతుంది జీడిపిలో. సో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదుగుతున్నాం, భారతదేశం ఎదుగుతుంది. సో ఇట్లాంటప్పుడు దుందుడుకు చర్యలతోటి అదేవిధంగా ఏదో అనాలోచిత నిర్ణయాలతోటి మనం ఏమైనా డెసిషన్స్ తీసుకుంటే డెఫినెట్గా చాలా ఇబ్బంది అవుతుంది భారతదేశానికి. సో తొందరపడి ఇప్పుడు పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తూనే పోయి వార్ డిక్లేర్ చేసి మొత్తం స్మాష్ చేసేసేయచ్చు, మన దగ్గర అంత పవర్ ఉంది. కానీ అట్లా చేయడం వల్ల మనం
బయట దేశాలతోటి కానీ లేకపోతే మనం ఎంత నష్టపోతాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ ఇటువైపు పాకిస్తాన్ ఎట్లా చేస్తుంది, చైనా అటువైపు నుంచి ఈ విధంగా అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది, అమెరికా మన మీద సుంకాలు విధిస్తూ ఇట్లా పోతుంది అని అంటే అవంతా అట్లని మనం తక్కువ అంచనా వేయడానికి కానీ మన గవర్నమెంట్ని తక్కువ చేసి చూడడానికి లేదు. చాలా స్ట్రాటజిక్ కానీ రష్యాతో ఎంతవరకు వెళ్ళాలి, యూరోపియన్ యూనియన్ తోటి ఎంతవరకు వెళ్ళాలి అనేది ఆలోచించుకుంటూ అమెరికా తోటి కూడా ఒక ట్రేడ్ బ్యారియర్స్ అవన్నీ కూడా చూసుకుంటూ బ్యాలెన్స్డ్గానే వెళ్తుంది. మన ఏ మాట కా మాట చెప్పుకోవాలో జయశంకర్ ఈజ్ గుడ్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్. సో అట్లా ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ ఇన్ గుడ్ డైరెక్షన్. బట్ ఎక్కడైతే స్ట్రాటజిక్గా డెసిషన్స్ తీసుకోవాల్సిన టైంలో కూడా చాలా గట్టిగా ఉండాలి. అట్లా ఉంటే ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా రావు అని చెప్పి మనందరం మాట్లాడుకుంటున్నాం తప్ప, బట్ మనం ప్రపంచ పటంలో భారతదేశం ఈజ్ గోయింగ్ ఇన్ గుడ్ డైరెక్షన్. ఓన్లీ ఈ డిస్పారిటీస్ ఎక్కువ ఉన్నాయి. అది ధనికులకి పేదలకి ఉన్నటువంటి డిస్పారిటీస్ పెరిగిపోతున్నాయి. అదొక్క వరీసమ్ ఫ్యాక్టర్ తప్ప ఎకానమీ సైడ్ చూసుకున్నా, అదేవిధంగా దౌత్యపరంగా చూసుకున్నా ఇండియా పాలసీ మాత్రం చాలా కంట్రోల్డ్గా, చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా భారతదేశం అయితే మాత్రం దౌత్యపరంగా మిగతా దేశాలతో, అన్ని దేశాలతో కూడా చాలా చక్కని పాలసీ కూడా అమలు చేస్తుంది, చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. కానీ రక్షణ సంబంధించిన అంశాల్లో మాత్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. సున్నితమైన సమయంలో అప్పుడే ఒక నాయకుడిగా ఒక నిర్ణయం తీసుకోకపోతే మాత్రం అది చాలా ప్రమాదమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చైనా విషయంలో కూడా అప్పుడు మాజీ ఆర్మీ చీఫ్ సంబంధించిన బుక్ విషయంలో కానీ బుక్కును రిలీజ్ కాకుండా ఆపి అలా ఆలస్యం చేయడం సరైనది కాదు. అలాగే ఆయన చెప్పిన అంశాల మేరకు ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈరోజు మెల్లమెల్లగా సరిహద్దులు దాటి అత్యంత కీలకమైన ప్రాంతాల్లోకి చైనా చొరబడే అవకాశం ఉన్న నేపథ్యంలో రక్షణ శాఖకు దూకుడుగా ఇచ్చే అవకాశం మేరకు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం నిర్ణయం తీసుకోకపోతే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది. అందుకోసమే సున్నితమైన సమయంలో చాలా జాగ్రత్తగా వెంటనే నిర్ణయం తీసుకుంటే దేశ రక్షణకు చాలా బాగుంటుందని కూడా ప్రొఫెసర్ గోల రమేష్ గారు తమ విశ్లేషణను చెప్పే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.